ఇంట్లో ఎవరు లేకపోతే నేను ఇలాంటి ప్రయోగాలు చేస్తాను. చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో చూడాలి. కొంచెం ఇలాగైనా తాగొచ్చు వేడిగా, కానీ చల్లారైన తర్వాత తాగితే అదొక కిక్ అంతే. ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత పైన బాదం పప్పు జీడిపప్పు వేసినాను. దీన్ని తాగి చూద్దాం ఎలా ఉందో. బాగా ఉంది, కాకపోతే బాదం పప్పుని మనం మిక్సీలో రుబ్బుతాం కదా, అప్పుడు ఇంకా కొంచెం బాగా రుబ్బుంటే బాగుండేది. అంటే లైట్గా తెలుస్తుందా. కానీ పర్లే, బాగా వచ్చింది ప్రయోగం అయినా. సూపర్ ఉంది.